హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 6th వీక్ నామినేషన్స్ ఎవరెవరు నామినేషన్స్లోకి వచ్చారనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 6th వీక్ నామినేషన్స్ అనేవి చాలా డిఫరెంట్గా నడిచాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ద్వారా ఇవి హౌస్లో ఉన్న వాళ్ళని వాళ్ళే నామినేట్ చేసుకునే ఒక అవకాశం ఇచ్చారు. అలాగే నామినేషన్స్ అనేవి ప్రక్రియ ఈరోజు జరిగింది. మొత్తం నామినేషన్స్లో 6 ఉన్నారు. వాళ్ళు ఎవరనేది ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మొత్తం 6 కంటెస్టెంట్స్ నామినేషన్స్లోకి వచ్చారు. ఓటింగ్ కూడా స్టార్ట్ అయింది. వాళ్ళు ఓటింగ్లో కూడా ఏ ప్లేసెస్లో ఉన్నారనేది ఈ వీడియోలో చెప్తాను. ఎవరు ఈరోజు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎవరెవరికి మధ్యలో ఉన్నాయనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ప్లేస్లో ఓటింగ్లో తనుజ గారు ఉన్నారు. యాజ్ యూజువల్గా ఆవిడకి ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అనేది ఉంది ఆల్రెడీ. సో దాని ప్రకారంగా తన గేమ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. సో ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్ తనుజ గారు కంటిన్యూ అవుతున్నారు. ఓటింగ్లో సెకండ్ ప్లేస్లో డెమాన్ పవన్ ఉన్నాడు. తన గేమ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. లాస్ట్ వీక్ టాస్క్లోని చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సో ఇప్పుడు డెమాన్ పవన్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సో ఈ వీక్ సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. థర్డ్ ప్లేస్లో భరణి గారు ఉన్నారు. సో ఈ వారం భరణి గారు ఉన్నారు. నామినేషన్స్లో ఉన్న వాళ్ళంతా భరణి గారికి చాలా క్లోజ్ పీపులే ఉన్నారు. నాన్న అనుకుంటున్న ఇద్దరు నామినేషన్స్లో ఉన్నారు. అట్లాగే అన్న తమ్ముడు అనుకుంటున్న వాళ్ళు కూడా నామినేషన్స్లోనే ఉన్నారు. భరణి గారు కూడా ఉన్నారు. అయితే ఓటింగ్లో థర్డ్ ప్లేస్లో భరణి గారు ఉన్నారు. మిగతా 3 ప్లేసెస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఖచ్చితంగా డేంజర్ జోన్లోనే ఉన్నారని చెప్పాలి. మిగతా ముగ్గురు ఎవరంటే సుమన్ శెట్టి గారు, రాము రాథోడ్ గారు, అట్లాగే దివ్య నిఖిత గారు. ఇలా ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు ఈ వారానికి. ఈ వారం ఎలిమినేషన్ ఈ ముగ్గురు మధ్యలోనే ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సుమన్ గారు 4th ప్లేస్లో ఉన్నారు. ఆయనకు ఓటింగ్ ఇంప్రూవ్ అయితే ఆయన ఖచ్చితంగా సేవ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఆయన గేమ్ చూస్తే లాస్ట్ వీక్ నుంచి బాగా డల్ అయింది. ఎప్పుడైతే శ్రీజ గారిని ఆయన పక్కన పెట్టి శ్రీజ గారిని అన్ఫేర్ ఎలిమినేట్ చేశారో సో అది కొంచెం సుమన్ గారికి నెగిటివిటీ కూడా అయ్యింది. గేమ్ ఆయన నార్మల్గా ఆడుతున్నారు, హెవీగా లేదు. గేమర్స్తో ఈక్వల్గా ఆడలేకపోతున్నారు. అంతేకాకుండా ఆయన చాలా తక్కువ మాట్లాడుతున్నారు. సో సుమన్ గారికి ఈ వారం ఏదైనా టాస్కుల్లో బాగా ఇంప్రూవ్మెంట్ వస్తే తప్ప ఆయన ముందుకెళ్ళే అవకాశం లేదు. తర్వాత నామినేషన్స్లో రాము రాథోడ్ గారు ఉన్నారు. ఆయన లాంగ్ టైం తర్వాత నామినేషన్స్లోకి వచ్చారు. సో అందువల్ల ఆయన డేంజర్ జోన్లో ఉన్నారు. ఎందుకంటే కొన్ని వీక్స్ ఆయన నామినేషన్స్లోకి రాలేదు. సడన్గా నామినేషన్స్లో వచ్చేసరికి ఆయన కొంచెం డేంజర్ జోన్లో ఉన్నారు. ఆయన ఈ వారం ఆడే టాస్క్లో ఆయన మీద ఆయనకు వచ్చే ఫుటేజ్ ప్రకారం ఆయన సేవ్ అవకాశం ఉంటుంది. ఇంకా ఫైనల్ ఓటింగ్లో చివరిగా ఉన్న ప్లేస్ దివ్య నిఖిత గారు ఉన్నారు. కంప్లీట్గా డేంజర్ జోన్లో ఉన్నారు. ఆవిడకి కనుక ఇదే ఓటింగ్ కనుక కంటిన్యూ అయితే ఈ వారం ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇలా ముగ్గురికి ఫేవరెట్స్ ఎవరైతే ఉన్నారో సుమన్ శెట్టి గారికి, రాము గారికి, అట్లాగే దివ్య గారికి మీరు వీళ్ళకి ఓట్లు వేసుకోండి. ఓట్లు వేయకపోతే వీళ్ళు ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు. సో మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీరు ఎవరు విన్నర్ కావాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ రేపు ఓటింగ్ ఎలా ఉన్నాయనేది నేను కొత్త వీడియో అప్డేట్ చేస్తాను. సో ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.